నమస్తే, వెల్కమ్ టు టీటీవీ న్యూస్. నేను సహస్ర. మహారాష్ట్రలోని పూణే జిల్లా కేట్ తాలూకాలో ఉన్న జలంధర్ నగర్ జిల్లా పరిషత్ పాఠశాలను కేవలం 3 విద్యార్థులే ఉన్న కారణంగా మూసివేద్దామని 2022లో అధికారులు దాదాపు నిర్ణయించారు. మహారాష్ట్రంలో ఈ జిల్లాలో, ముఖ్యంగా ఈ పూణే జిల్లాలో కేట్ తాలూకా చాలా ప్రత్యేక స్థానాన్ని అయితే అనూహ్య నిర్ణయం ద్వారా తలరాతను మార్చేసింది ఈ సంఘటన. ప్రపంచ అత్యుత్తమ పాఠశాల అవార్డుకు పోటీ పడేలా చేసింది. ఓ వివాదం కారణంగా పనిష్మెంట్ కింద ఆ పాఠశాలకు వచ్చిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు దత్తాత్రేయ వరే దాని చరిత్రను మార్చేశారు అని అంటున్నారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే గురీజీగా పిలువబడే ఈతను ఆ బోధనలో అధునాతన పద్ధతులను ప్రవేశపెట్టారు. సబ్జెక్ట్ ఫ్రెండ్ విధానాన్ని అమలు చేశారు. ఒకరి నుంచి మరొకరు నేర్చుకునే విధంగా ప్రీ లెర్నింగ్ పద్ధతిని అనుసరించారు. దీంతో 3 ఏళ్లలోని ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 120కి చేరింది. స్థానికుల సహకారంతో పాఠశాల మౌలిక వసతులను పునర్వ్యవస్థీకరిస్తున్నట్టు కూడా తెలియజేస్తున్నారు. ఇక కఠిన ఇంటర్వ్యూలు, అసైన్మెంట్లు అనంతరం జలంధర్ నగర్ పాఠశాల ప్రపంచ అత్యుత్తమ పాఠశాల అవార్డు పోటీలో టాప్ 10లో నిలిచింది. బ్రిటన్లోని T24 ఎడ్యుకేషన్ ఈ పోటీలను నిర్వహిస్తుంది. మన దేశం నుంచి ఈ పోటీలకు ఎంపికైన ఒకే ఒక పాఠశాల జలంధర్ నగర్ కావడం విశేషం. కోడింగ్, ప్రోగ్రామింగ్, రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్ పాఠ్యాంశాలను ఈ పాఠశాలలో బోధిస్తున్నారని T4 సంస్థ వెల్లడించింది. స్థానికంగా ఉన్న నిపుణులు, తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఎలక్ట్రానిక్స్, కార్పెంటరీ, అలాగే ప్లంబింగ్తో పాటు ఇతర భాషల్లో కూడా కొన్ని శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించింది.